ఎంసెట్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఉండే ఒక డౌట్, హోమ్ ప్రిపరేషన్ సరిపోతుందా ఎంసెట్ కి? ఒకవేళ హోమ్ ప్రిపరేషన్ చేస్తే ఫాలో అవ్వాల్సినవి ఏంటవి, ఏమేమి అవాయిడ్ చేయాలి, అసలు హోమ్ ప్రిపరేషన్ తో మంచి ర్యాంక్ రావచ్చా? అందరికీ డౌట్ ఉంటుంది కదా, హోమ్ ప్రిపరేషన్ నేను ఎలా చేయాలి ఏంటి అంటే. అసలు హోమ్ ప్రిపరేషన్ లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే మంచి స్కోర్ వస్తుంది, ప్రతి సబ్జెక్ట్ కి ఎవ్రీడే ఎన్ని అవర్స్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయాలి, ఎన్ని అవర్స్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి, అండ్ ఒక ప్రాపర్ టైం టేబుల్ స్ట్రాటజీ ఎలా చేయాలి ఫర్ ఎంసెట్ హోమ్ ప్రిపరేషన్ అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండిరా, హోమ్ ప్రిపరేషన్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు టైం అంతా నీతోనే ఉంది. నాకు టైం లేదు, నాకు టైం సరిపోవట్లేదు అనే బహానాలు అయితే వద్దు. రైట్? యూ నీడ్ టు ప్రాక్టీస్. నువ్వు ఉన్న టైం ని ఎలా యూటిలైజ్ చేసుకున్నావు అనేది మ్యాటర్స్. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏం చెయ్యాలి అంటే ఎవ్రీడే పక్కాగా వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, నువ్వు ఎంత బిజీ ఉన్నా సరే, నీకు ఎన్ని పనులు ఉన్నా సరే, ఈ 30 days కూడా అమ్మ నువ్వు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఎవ్రీడే 3 hours మ్యాథ్స్ కి ఇవ్వాలి, ఖచ్చితంగా 2 hours ఫిజిక్స్ కి ఇవ్వాలి, 2 hours కెమిస్ట్రీకి ఇవ్వాలి. ఇంతకన్నా నువ్వు ఎక్కువ ఇవ్వగలిగితే వెల్ అండ్ గుడ్, బట్ ఇదైతే పక్కాగా చేయాలమ్మా. ఈ టైంలో నువ్వు నేర్చుకోవాలి, కాన్సెప్ట్స్ రివైజ్ చేయాలి. నువ్వు ఫస్ట్ ఇయర్ లో నేర్చుకున్నవేంటి, సెకండ్ ఇయర్ లో నేర్చుకున్నవేంటి, అన్ని కాన్సెప్ట్స్ అన్ని ఫార్ములాస్ రివైజ్ చేయాలి. వన్స్ యు ఆర్ డన్ విత్ ద రివిజన్, గుర్తు పెట్టుకోండి, హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవ్రీ డే కూడా ఖచ్చితంగా షార్ట్ 50 questions మ్యాథ్స్, 25 questions physics, 25 questions chemistry, షార్ట్ ప్రాక్టీస్ చేయాలమ్మా. వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ పక్కాగా ప్రాక్టీస్ చేయాల్సిన థింగ్ ఇవి. నువ్వు ఇంతకన్నా ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే వెల్ అండ్ గుడ్. ఇది మినిమం, ఇది కూడా నేను చెప్పింది అంతే, మినిమం. నువ్వు ఇది కాన్సెప్ట్ నేర్చుకోవడానికి. ఆఫ్టర్ దిస్ నువ్వు 3 hours మ్యాథ్స్ నేర్చుకున్న తర్వాత 50 questions ప్రాక్టీస్ చేయాలి, 2 hours ఫిజిక్స్ నేర్చుకున్న తర్వాత 25 questions ప్రాక్టీస్ చేయాలి, 2 hours కెమిస్ట్రీ నేర్చుకున్న తర్వాత 25 questions ప్రాక్టీస్ చేయాలి. ఎవ్రీ డే నువ్వు ఏ టైంలో చేస్తావు, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఇట్ ఈస్ అప్ టు యూ. ఒక వైట్ పేపర్ తీసుకొని మ్యాథ్స్ 3 hours, నువ్వు ఏ 3 hours అయితే మ్యాథ్స్ చదవగలవు, ఫిజిక్స్ 2 hours, నువ్వు ఏ 2 hours అయితే ఫిజిక్స్ చదవగలవు, కెమిస్ట్రీ 2 hours, నువ్వు ఏ 2 hours అయితే కెమిస్ట్రీ చదవగలవు. నెక్స్ట్ మళ్ళీ ఒక గీత పెట్టి నెక్స్ట్ పక్కన టేబుల్లో 50 questions మ్యాథ్స్ ఏ టైంలో ప్రాక్టీస్ చేద్దాం, 25 questions ఫిజిక్స్ ఏ టైంలో ప్రాక్టీస్ చేద్దాం, 25 కెమిస్ట్రీ ఏ టైంలో ప్రాక్టీస్ చేద్దాం అనేది ఒక ప్రాపర్ గా రాసుకోండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీకు ఆల్రెడీ టైం టేబుల్ అనేది ఒక వీడియో ప్రొవైడ్ చేశాను మీకు. ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి అమ్మా, మీకు క్లారిటీ వస్తుంది టైం టేబుల్ గురించి. ఓకే? లేదా హోమ్ ప్రిపరేషన్ కాబట్టి ఇఫ్ యూ కెన్ ప్రిపేర్ యువర్ ఓన్ టైం టేబుల్, ఇట్ ఈస్ వెరీ గుడ్. ప్రిపేర్ అవ్వలేకపోతే మీకు ఆల్రెడీ టైం టేబుల్ అనేది ఒకటి ప్రొవైడ్ చేశాను, యూ కెన్ గో అండ్ వాచ్ దట్. ఓకే? నెక్స్ట్ ఒక్కసారి కొన్ని రియాలిటీ చెక్స్ మనం చూద్దాము. గుర్తుపెట్టుకోండి, 30 days ఉంది. అయ్యి బాబాయ్ 30 days ఉంది, సరిపోదేమో అనుకోద్దు. ప్రతి ఒక్కరి దగ్గర 30 days ఉందమ్మా. నీతో పాటు అందరూ బోర్డ్ ఎగ్జామ్స్ రాసొచ్చారు. రైట్? బోర్డ్ ఎగ్జామ్స్ తర్వాత ఎంసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు 60-70% మెంబర్స్ ఉంటారు ఈజీగా. ఏది ఆఫ్టర్ బోర్డ్ ఎగ్జామ్స్ ప్యూర్లీ అసలు ఎంసెట్ అంటే ఏంటి, ఏం చదవాలి, ఏం చేయాలి అని చూసిన వాళ్ళు ఇప్పుడే చాలా మంది ఉంటారు. తెలుసు కదమ్మా అందరికి, మ్యాథమెటిక్స్ ఎంత, ఫిజిక్స్ ఎంత, కెమిస్ట్రీ ఎంత. మ్యాథ్స్ లో 80 questions వస్తాయి, ఫిజిక్స్ 40 questions వస్తాయి, కెమిస్ట్రీ 40 questions వస్తాయి. బోత్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ అన్ని చాప్టర్లు, అన్ని సబ్జెక్ట్స్ కలిపి 1A 1B 2A 2B, ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి. ఓకేనా? సో ఇది నీకు 3 hours ఎగ్జామ్ టైం ఉంటుంది. రైట్? సో ఈ 30 days నువ్వు ఎన్ని సాక్రిఫైజులు చేసినావు, ఎంత కష్టపడ్డావు, ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేసావు, ఈ 30 days అనేది మ్యాటర్స్. నెక్స్ట్ యూ నీడ్ టు ప్రాక్టీస్ మెనీ క్వశ్చన్స్. ఇక్కడ ఒకటే నాన్న, నీకు ఎంసెట్ లో డెప్త్ కాదు చేయాల్సింది, ఎక్కువ ఫాస్ట్ గా కరెక్ట్ ఆన్సర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం 160 questions ఉంటాయి, 160 on 160 నువ్వు చేసే పెట్టకూడదు. ర్యాండమ్ గా ఆన్సర్లు పెట్టే ఉంటాయి, క్వశ్చన్ చూసి ఆన్సర్ సెలెక్ట్ చేసే ఉంటాయి, ప్రాబ్లమ్ చేసేవి కొన్ని ఉంటాయి. సో ప్రతి పేపర్ ని కూడా ఈ 3 categories లో డివైడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఇంట్లో కూర్చున్నాను, నాకు చాలా టైం ఉంది, నేను చాలా టైం, ఒక గంట ఫోన్ చూస్తాను, గంట టీవీ చూస్తాను, ఒక గంట సేపు బయటికి వెళ్తాను, వచ్చిన తర్వాత ఈ రోజు నైట్ అవుట్ చేసి ప్రిపేర్ అవుతా, డే అంతా వేస్ట్ చేస్తా, ఇలా వద్దమ్మా. ఎప్పుడైనా మీరు ఒక టైం టేబుల్ కి స్టిక్ ఆన్ అయి ఉండండి. ఈ టైం కి లేవాలి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు వేకప్. ఈ టైంకి నేను ఇది ప్రాక్టీస్ చేయాలి, వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. నీకు ఆ రోజు ఎన్ని పనులు వచ్చినా సరే నువ్వు ప్రాక్టీస్ చేసిన తరువాతనే నీకు ఆ పనులన్నీ. ఎక్కువ హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. డిస్ట్రాక్షన్స్ అంటే మనం ఎక్కడ దాకా పోకర్లేదు, కాసేపు ఇన్స్టా రీల్స్ చూద్దాం, ఏముంది యూట్యూబే క్లాస్ చూద్దామని ఓపెన్ చేస్తారు, కింద షార్ట్స్ సజెషన్స్ కనబడతాయి, ఏదో ఒక షార్ట్ ఓపెన్ చేశారు, చాలు ఇంకా ఆ షార్ట్ ఓపెన్ దగ్గర నుంచి షార్ట్ ఒక 1 hour చూద్దాం. 11:45 అయింది, 12 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం.
12:30కి మొదలు పెడదాం ప్రిపరేషన్, ఈవినింగ్ 5 o'clock కి మొదలు పెడదాం, ఈ కాసేపు రీల్స్ చూద్దాం, కొత్త మూవీ రిలీజ్ అయిందంట కొత్త మూవీకి పోయి చూద్దాం. ఇదంతా వద్దమ్మా. ఒక 30 days దట్టు హోమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ చాలా ఉంటాయి. ఇంట్లో మమ్మీ వాళ్ళు సీరియల్ పెట్టారు చూద్దాం, అన్నయ్య వాళ్ళు క్రికెట్ పెట్టారు, దట్టు ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిపోయింది, అన్నయ్య వాళ్ళు క్రికెట్ పెట్టారు, ఈ ఒక్క 2 hours నేను పక్కా క్రికెట్ కి ఇస్తా, తర్వాత చదువుకుంటా. నన్ను ఆ 2 hours పక్కా క్రికెట్ కి ఇస్తాను డెడికేషన్ ఉంది చూడండి. ఆ డెడికేషన్ ఏదో ఈ 3 hours పక్కా మ్యాథ్స్ కి చేస్తా, 2 hours పక్కా ఫిజిక్స్ చేస్తా అనేదాకా మీరు ఇటు వచ్చేటట్టు చేయండి. ఈ ఒక్క ఇయర్ ఐపీఎల్ చూడకపోయినంత మాత్రాన ఏ ప్రాబ్లం లేదు. ఈ ఒక్క ఇయర్ మీకున్న వెబ్ సిరీస్, మూవీస్ లేదా షార్ట్స్, రీల్స్ చూడకపోయినా ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? ఒక్క 30 days అన్ని సాక్రిఫైస్ చేసి ప్రాక్టీస్ చెయ్యండి. కుదిరితే ఎంత కుదిరితే అంత సోషల్ మీడియా యాప్స్ తీసేసేయండి అమ్మా. అంటిల్ అండ్ అన్లెస్ ఫర్ యువర్ ప్రిపరేషన్. ఆన్లైన్ లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటారు కాబట్టి చాలా మంది ఈ ప్రిపరేషన్ కి సంబంధించిన తప్ప రిమైనింగ్ ఉన్న సోషల్ మీడియా అంతా తీసేసేయడానికి ట్రై చేయండి ఈ ఉన్న 30 days. ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇన్స్టాల్ చేసుకుంటారా, ఎక్కడికి పోదు, జనాలు ఎక్కడికి పోరు, ఉంటారు. ఓకే, నెక్స్ట్ ఎంత తక్కువ డిస్ట్రాక్షన్స్ కంట్రోల్ చేసుకోగలిగితే అంత మంచిదమ్మా. నెక్స్ట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, నేను ఒక చాప్టర్ మొదలు పెట్టా, ఫంక్షన్స్ అనే చాప్టర్ మొదలు పెట్టా. కాన్సెప్ట్ నేర్చుకోండి ఫస్ట్. కొన్ని చాప్టర్లు 1 hour లో వచ్చేస్తాయి కాన్సెప్ట్స్, కొన్ని చాప్టర్లు 2 hours పడతాయి, కొన్ని చాప్టర్లు 3 hours పడతాయి. నీకు ఎంత టైం పడితే అంత టైం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చేసుకోండి. నేర్చుకున్న తర్వాత డైరెక్ట్ గా PYQs కి వెళ్ళదు అంటిల్ అండ్ అన్లెస్ యు ఆర్ వెరీ గుడ్ విత్ దట్ కాన్సెప్ట్. నాకు అది తోపు, నేను తురుము అనుకుంటే తప్ప నార్మల్ గా ఏం చేస్తారంటే, నా సజెషన్, ఇప్పుడు మీకు కాలేజ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన మెటీరియల్స్ ఉన్నాయి కదా, సో ఆ మెటీరియల్స్ లో exercise 1, exercise 2 ఫస్ట్ చేయండి అమ్మా. సో దట్ నీకు కాన్సెప్ట్ మీద గ్రిప్ వస్తుంది, ఏ ఫార్ములా ఎక్కడ యూజ్ చేయాలన్న ఐడియా వస్తుంది. ఇలా నీకు ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్, ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లేదా మనం ఐపీలో చేసిన VSAQs వీటి మీద ప్రాక్టీస్ వచ్చిన తరువాత దెన్ గో ఫర్ PYQs. ఆ తరువాత PYQs ప్రాక్టీస్ చేయండి. ఎన్ని ఇయర్స్ PYQs ప్రాక్టీస్ చేయాలి మ్యామ్? ఖచ్చితంగా లాస్ట్ 5 years. తెలంగాణ వాళ్ళైనా బోత్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళైనా బోత్ తెలంగాణ అండ్ ఏపీ. అమ్మో మ్యామ్ చాలా PYQs అయిపోతాయి కదా, తప్పదు, కష్టపడాలి. ఎంసెట్ ఈజీ అనేది ఒకప్పటి మాట నాన్న, ఇప్పుడు ఏ మాత్రం ఈజీ లేదు. నువ్వు ఎంత కష్టపడితే అంత మంచి ర్యాంక్ వస్తుంది. లాస్ట్ 10 days చదువుకుంటా, మ్యారథాన్స్ చూసేస్తా వచ్చేస్తాయి అంటే మ్యారథాన్స్ ఆర్ ఫర్ రివిజన్. నువ్వు రివైజ్ చేసుకోవడానికి. అది నేను మ్యారథాన్ లో కాన్సెప్ట్ నేర్చుకుంటా అంటే పనవదు. ఇప్పుడు ఇంకా నీ దగ్గర టైం ఉంది, ఇప్పటికే డిమోటివేట్ అయిపోకర్లే మీరు. ఒకవేళ ఓకే జేఈలో మంచి పర్సంటైల్ రాలేదు, ఐపీ ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు, ఏం పర్లేదు నాన్న, ఇంకా మీకు ఒక మంచి ఆప్షన్ ఉంది, ఎంసెట్ అనే ఒక ఆప్షన్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఎక్కువ హార్డ్ వర్క్ చేయండి, ఎక్కువ నెంబర్ ఆఫ్ PYQs ప్రాక్టీస్ చేయండి. ఎంతసేపు క్వశ్చన్స్ ప్రాక్టీస్ అయ్యారా? ఎంసెట్ కి ఉన్న ఫార్ములా ఏదైనా ఉంది అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్. నువ్వు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచి మార్క్స్ వస్తాయి, ఎగ్జామ్ లో అంత ఫాస్ట్ గా చేయగలవు. ఓకే, నెక్స్ట్ మాక్ టెస్ట్లు. ఇప్పుడు ప్రెసెంట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు కదా, ఎవ్రీ సండే మార్నింగ్ ఒక మాక్ టెస్ట్, ఈవినింగ్ ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. మాక్ టెస్ట్ కూడా ఎలా ఇవ్వాలి అంటే 3 hours ఖచ్చితంగా ఎగ్జామే రాయాలి. చాలా మంది ఉండే ఉంటారు రైట్, ఒక 1 hour రాసి, 1.5 hour రాసి, 2 hours రాసి, ఈ 1 hour నేను వేస్ట్ చేయడం ఎందుకు, వేరేది ప్రిపేర్ అవుతా వెళ్ళి. అలా కాదమ్మా. నువ్వు మాక్ టెస్ట్ అని ఒకటి మొదలు పెట్టావు అంటే అది అయిపోయేంత వరకు, అక్కడ టైమర్ ఆఫ్ అయ్యేంత వరకు నీకు ఉన్న క్వశ్చన్స్ అన్ని ట్రై చేస్తూనే ఉండాలి, ఉన్నవన్నీ చేస్తూనే ఉండాలి. ఓకేనా? 3 hours యూటిలైజ్ చేసుకోండి. వన్స్ యు ఆర్ డన్ విత్ యువర్ మాక్ టెస్ట్, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత 1 hour or 1.5 hour ఎనాలసిస్ చూడండి. ఎనాలసిస్ అంటే ఏంటి అంటే, ఒక క్వశ్చన్ నువ్వు ట్రై చేసి ఉన్నావు, ఆన్సర్ రాలేదు, ఎందుకు రాలేదు, నువ్వు ఏం ఫార్ములా మిస్ అయ్యావు అది చెక్ చేసుకోండి ఆన్సర్ లో. నెక్స్ట్ ఒక క్వశ్చన్ కరెక్ట్ ఆన్సరే చేసావు, బట్ టైం పట్టింది, ఇంతకన్నా ఈజీ వే ఏదైనా ఉందా ఆన్సర్ రావడానికి, ఇలా ఎనాలసిస్ చేసుకోండి. సో నీకు మాక్ టెస్ట్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ 5 hours అమ్మా, నాట్ 3 hours. 3 hours ఈస్ ఫర్ ఎగ్జామ్, 1.5 hour ఈస్ ఫర్ ఎనాలసిస్. అది చెయ్యాల్సిందే. పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్స్, నీ ఎగ్జామ్ డేట్ నీకు వచ్చిన తర్వాత లాస్ట్ 10 days మాత్రం ప్రతిరోజు ఎగ్జామ్ రాయాలి. ఎందుకు రాయాలి మ్యామ్? నేను కాన్సెప్ట్ నేర్చుకుంటా 3 hours అనే థాట్ పెట్టుకోవద్దు. గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎంత కాన్సెప్ట్ వచ్చినా ఎట్ ద ఎండ్ ఏంటమ్మా మీరు చేయాల్సింది, ఎగ్జామ్ రాయాలి రైట్. ఎట్ ద ఎండ్ నువ్వు ఆ మానిటర్ ముందు కూర్చొని ఆన్సర్స్ సెలెక్ట్ చేయాలి, నువ్వు ఎగ్జామే రాయాలి. నీకు ఫంక్షన్స్ డెప్త్ గా వచ్చు కాన్సెప్ట్, నో యూస్. ఎగ్జామ్ లో నీకు ఫార్ములా గుర్తొచ్చిందా లేదా, ఆన్సర్ పెట్టావా లేదా, ఎన్ని డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసినా, ఎన్ని మాక్ టెస్ట్ రాసినా చాలా హెల్ప్ అవుతుంది అమ్మా మీకు అది. ఓకేనా? ఒక్కటే రా సీక్రెట్, ఫాస్ట్ గా చేయగలగాలి. ప్రతి ఒక్క మాక్ టెస్ట్ కూడా ఇదే నీ ఫైనల్ ఎగ్జామ్ అనుకోని రాయండి. నువ్వు ఫైనల్ ఎగ్జామ్ లో కూర్చున్నావు, అప్పుడు టీవీ బంద్ చేయడానికి, ఫ్యాన్ ఆన్ చేయడానికి, లైట్ ఆన్ చేయడానికి వెళ్ళవు కదా, ఆ 3 hours వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ కూర్చోవాలి, ఎగ్జామ్ రాయాల్సిందే ఖచ్చితంగా. అలాగా రాయండి మాక్ టెస్ట్లు, ఖచ్చితంగా
కోర్ ఇంప్రూవ్ అవుతుంది. డే 1 రాదురా, డే 2 రాదు, థర్డ్ మాక్ టెస్ట్ రాదు, తర్వాత మాక్ టెస్ట్లలో ఈజీగా మంచి స్కోర్ వచ్చేస్తామా మీకు. ఓకేనా. చాలా మంది అనే ఉంటారు కదా మీతో నవ్వదు, మీకు మంచి ర్యాంక్ రాదు, అనవసరంగా మనీ వేస్ట్ చేపిస్తున్నారు అని. ఇంకా టైం ఉంది, ఆన్సర్ ఇవ్వండి అందరికి. మిమ్మల్ని ఎవరెవరైతే ఎన్నెన్ని మాటలు అన్నారో అందరికీ ఆన్సర్ ఇచ్చే టైం ఉందమ్మా. మీరేదో ఆన్సర్ అంటే చెప్పక్కర్లేదు, షో ఇట్ విత్ యువర్ రిజల్ట్. మీ రిజల్ట్ తో చూపించండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, మా గైడెన్స్ మీకు ఎప్పుడు ఉంటుంది. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, ఇది ఒక్కటే మీకు ఎంసెట్ కి ఎజెండా. స్టార్టింగ్ లో ఎవరికైనా డిఫికల్ట్ గానే ఉంటుందమ్మా. ఎవరైనా ఎంత తోపైనా సరే స్టార్టింగ్ డిఫికల్ట్ గానే ఉంటది. బట్ కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తే, హోమ్ ప్రిపరేషన్ అయినా కాలేజ్ ప్రిపరేషన్ అయినా కన్సిస్టెన్సీతో ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా యూ కెన్ గెట్ వెరీ 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 గుడ్ ర్యాంక్. ఓకే. If you are having any doubts related to MSET, do let me know in the comment section. Thank you so much everyone. Bye bye.